ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడే మేము ఒక పెద్ద ఆపద గడిచి ఇక్కడికి వచ్చాం. మేము కారులో వస్తుండగా తాళరేవు దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా వెనక నుంచి మరి ఆయన ఏం చేస్తున్నారో డ్రైవింగ్ చేస్తూ తెలియదు, ఆయన చూసుకోలేదు, చాలా వేగంగా వచ్చేస్తూ ఆయన అకస్మాత్తుగా బ్రేకులు వేసినా సరే ఆ కాలు చాలా దూరం ఈడ్చి వచ్చేసి మేం ప్రయాణిస్తున్న కారుని వెనక భాగంలో కొడితే అదృష్టవశాత్తు మెడలు అదిరిపోయేలా కదిలిపోయాం తప్ప ఎవ్వరికీ ఏ ప్రమాదం లేకుండా కారు వెనక భాగం మాత్రమే సొత్తపడి గట్టెక్కేశాం. అంటే ఏదో ప్రమాదం జరగవలసినటువంటి క్షణంలో నువ్వు అంతర్వేది నా సన్నిధానానికి వస్తున్నావు, నా గురించి చెప్పడానికి వస్తున్నావు. ఇప్పుడు ఈ ఆపద నిన్ను గ్రసించడానికి వీల్లేదు. అది నేను తప్పించుకోగలిగింది కాదు. ఆ కారు ఆయన ఇంకొక క్షణం చూసుకోకపోతే ఏమైపోదు అందరం. కానీ ఆఖరి క్షణంలో చూడడంలో కారు అంత దెబ్బ తిని ఆగింది. ఎవరు తప్పించారు? ముందుకు చూస్తున్న మేం తప్పుకోలేదు. వెనక నుంచి వచ్చినటువంటి ప్రమాదాన్ని నృసింహస్వామి ఆపాడు. ఇప్పుడు